సోషల్ మీడియాలో రోజు రోజుకు విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫ్రీడమ్ అనే పేరుతోని ఇష్టం వచ్చిన రీతిలో బరి తెగించి మరి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో మొన్న మధ్య చూసుకుంటే ఒక తండ్రి కూతురు మధ్య అక్రమ సంబంధం కావచ్చు, ఎంత గలీజ్గా మాట్లాడిన ఒక తెలుగు యూట్యూబర్ మీద కూడా కేసు నమోదైంది. ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు. సో మరి అది బయట పెట్టింది ఎవరు, ముందుగా రియాక్ట్ అయింది ఎవరంటే ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్. సో ఇప్పుడు మాత్రం రేణు దేశాయ్ కూడా అలాంటి ఒక ఇష్యూకి తను మాత్రం రియాక్ట్ అవుతూ ఇంకొక పోస్ట్ పెట్టింది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి కనెక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇండియా మొత్తంలో కూడా ఇండియాస్ గాట్ టాలెంటెడ్ అనే ఒక పెద్ద షో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ షోని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇండియా అంటే వరల్డ్ వైడ్గా కూడా, ఇండియా వైడ్గా కూడా ఎలాంటి గొప్ప టాలెంటెడ్ ఉన్నా కూడా ఈ షోలో మాత్రం ఖచ్చితంగా బయటికి వస్తూ ఉంటుంది. సో దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రణ్వీర్ అలహాబాదియా. సో ఈ షోకి మాత్రం రీసెంట్గా ఎన్నో సీజన్స్ కంప్లీట్ అయిపోయినప్పటికీ ప్రజెంట్ ఉన్న సీజన్కి మాత్రం 5 మంది యూట్యూబర్లు జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎంత విచ్చలవిడితనంగా మాట్లాడతారంటే, ఇక్కడ వచ్చి ఒక టాలెంట్ని ప్రదర్శించిన తర్వాత మీరు అంటే మీ ముఖానికి ఇది అవసరమా, మీలాంటి వాళ్ళు ఈ షోకి రావడం అవసరమా, సో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ విధంగా మాట్లాడారు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం లిమిట్స్ ఏవైతే ఉంటాయో అవి క్రాస్ చేసి మరీ ఘోరంగా విచ్చలవిడితనంగా మనం ఎవ్వరం కూడా మాటల్లో మాట్లాడుకునే విధంగా మాత్రం అక్కడ ప్రదర్శించిన వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈయన మాట్లాడిన మాటలో ఇంకొక వ్యక్తి ప్రజెంట్ వీళ్ళిద్దరి మీద కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఈయన మాట్లాడిన మాటలు, ఈయన అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా అంటే, మీ తల్లిదండ్రులు శృంగారం చేసుకునేటప్పుడు మీరు చూస్తారా, అండ్ అదేవిధంగా మీరు కూడా మీ లైఫ్ మొత్తంలో కూడా ఒకేసారి శృంగారం చేసి ఆపేస్తారా. సో ఇలాంటివి చూసినప్పుడు సమాజం ఏం నేర్చుకోవాలి, చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళేం నేర్చుకోవాలి. సో ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా సమాజానికి హానికరమే. సో మీలాంటి వాళ్ళని, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ని ఖచ్చితంగా క్లోజ్ చేయించాల్సిన విధంగా రేణు దేశాయ్ కోరుతుంది. అదేవిధంగా ఆల్రెడీ వాళ్ళ ఛానల్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు, తొందరలోనే క్లోజ్ కూడా చేయబోతున్నారు. సో మొత్తానికి ఇలాంటి వాళ్ళ నుంచి మీ పిల్లల్ని ఖచ్చితంగా దూరంగా ఉంచండి, వాళ్ళు కూడా చెడిపోతారనే విధంగా రేణు దేశాయ్ మాత్రం కోరుకుంటుంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి.